ఒక్కటి ఫైనల్ లాస్ట్ క్వశ్చన్. మహానటి మూవీ చూశారు కదా, నీకు అందులో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అనిపించిందా? ఇంకేమన్నా చూపించుండాల్సిందని అనిపించిందా? మహానటి మూవీలో చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి బయట నుంచి. బట్ నాకేంటంటే దానిలో నాకు అప్సెట్టింగ్గా నాకేం కనిపించలేదు. ద హోల్ థింగ్ వాజ్ ట్రూ. ఎందుకంటే ప్రతిదీ నన్ను అడిగే చేశారు. అందులో కొంచెం ఎక్స్ట్రాగా చూపించింది వచ్చి సినిమాటిక్గా డ్రమాటిక్గా చూపించాల్సి వచ్చిన దానివల్ల చూపించడమే, కానీ అదర్వైజ్ దానిలో చూపించిన ఫ్యాక్ట్స్ అన్నీ ట్రూ. అండ్ ఐ వాజ్ వెరీ టచ్ టు హియర్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో మీరు వచ్చి మహానటి టైంలో అడిగినప్పుడు మీరు అడిగిన మొదటి ప్రశ్న వచ్చి చాముండేశ్వరి గారిని అడిగారా అని అడిగారు. సి దట్ ఈస్ వాట్ ఐ మెంట్. వై షుడ్ హీ బాదర్ అబౌట్ వాట్ ఐ ఫీల్ కదా. సో ఆ కనెక్షనే నాకు ఈ రోజుకి కూడా స్టిల్ ఐ ఫీల్ దట్ ఎఫెక్షన్ ఇస్ స్టిల్ దేర్. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ మహానటి అండి. థ్యాంక్ యూ చాము. Thank you. It was so nice talking to you in the open. అండ్ నాకోసం చాలామంది ఏమనుకుంటారంటే ఆవిడ అన్నీ పోగొట్టేసింది, ఏమీ లేదు, పిల్లల్ని ఏం లేకుండా చేసింది అని అంటుంది. నో అదంతా నిజం కాదు. ఎందుకంటే అమ్మ దగ్గర ఇంత ఉండేది కాబట్టి షీ వాజ్ ఏబుల్ టు గివ్ దిస్ మచ్, బట్ స్టిల్ దిస్ మచ్ ఇస్ దేర్ ఫర్ అస్. సో తను సంపాదించిన దానిలో పోగొట్టింది, ఏమార్చి తీసుకున్న వాళ్ళు అంత పోగా కూడా స్టిల్ దెర్ ఇస్ ఇనఫ్ టు కీప్ బోత్ ఆఫ్ us హ్యాపీ. సో ఇది అమ్మకి కళల మీద ఉన్న ప్రేమ వల్ల మేమందరం ఈరోజు చాలా బాగున్నాం. ఈరోజు మీ ముందు ఇలా నేను కూర్చుని ఉన్నానంటే అది బికాస్ ఆఫ్ హర్. సో వెరీ గుడ్. మళ్ళీ ఇండస్ట్రీలో చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. ఇంతమంది ఉండగా ఎందుకు ఈయన చిరంజీవి గారితోనే చేయించాలని అనిపించింది నీకు? మీకే తెలుసు రీజన్ ఏంటని చెప్పి. మీరు అడగకుండా కూడా నాకు ఓకే అన్నారు కదా. నేను ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఆయన డాన్స్లో కొంచెం కాళ్ళు ఇదయ్యి కర్ర పట్టుకుని హీ హ్యాడ్ ఇంజరీ. పైనుంచి నేను వచ్చానని తెలిసి ఆ కర్ర పట్టుకుని మెట్ల మీద నుంచి దిగి వస్తున్నారు. అయ్యో ఏంటి కర్ర అని అంటే, వచ్చిన యాక్సిడెంట్ అయిందిలేమా, ఏం లేదులే అని అన్నారు. కిందకు వచ్చి పలకరించి కాఫీ తెప్పించి మాట్లాడుతూ అప్పుడు చెప్పారనమాట, నాకు పొద్దున్నే లేవంగానే అమ్మ మొహం కనపడాలమ్మా, నేను లేవంగానే బెడ్రూమ్లో అమ్మ ఫోటోని ముందు చూస్తాను అని చెప్పేసి, నేను అమ్ముతానో లేదో అని పైకి వెళ్ళి ఆ ఫోటో తీసుకుని వచ్చి మరీ నాకు చూపించారు. సో హూ డస్ దాట్? సి జెన్యున్నెస్ అంటే యువర్ థాట్, వర్డ్ అండ్ డీడ్ షుడ్ బీ ద సేమ్. మనం మనసులో ఒకటి అనుకునేది, మాటలు ఒకటి చెప్పేది, చేసేది ఒకటి. చాలామంది అలా చేస్తారు. ఊరికే నోటుతో ఆవు అని మాట్లాడటం ఒకటి, లేకపోతే ఏదో ఒకటి చేసేది పెద్ద పేరు తెచ్చుకునేది. అలా కాకుండా ఫర్ హిమ్, చిరంజీవి గారికి ఏంటంటే ఆయన థాట్, వర్డ్, డీడ్ మూడు ఒకటే. ఆ జెన్యున్నెస్ని ఇట్ టచ్ మై హార్ట్. అందుకనే నేను ఆయన తప్ప ఇంకెవరు ఈ బుక్ని రిలీజ్ చేయకూడదు, ఆయనే చేయాలి అని చెప్పి పట్టుబట్టి నేను డైరెక్ట్గా ఆయన అడిగాను అనమాట. సో దట్స్ ది రీజన్.